మానవజాతిని ఏకం చేయడంలో మతం పాత్రేంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న కదూ. సరే, ఈరోజు మనం దీని గురించే ఒక చారిత్రక కోణం నుండి లోతుగా తెలుసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, మధ్య ఆసియాలోని సమర్కండ్ అనే ఒక పెద్ద మార్కెట్. అక్కడ సిరియా నుండి వచ్చిన వ్యాపారులు చైనా పట్టు వస్త్రాలను బేరం చేస్తున్నారు. మరోపక్క గిరిజన తెగలవాళ్లు పశ్చిమ దేశాల నుండి తెచ్చిన బానిసలను అమ్ముతున్నారు. ప్రపంచంలోని నలుమూల నుండి వచ్చిన వాళ్లంతా ఒకేచోట వ్యాపారం కోసం కలిశారన్నమాట. సో డబ్బు కోసమైనా సరే మానవజాతి ఏకీకరణ అనేది అక్కడొక మామూలు విషయం. సరే, వ్యాపారం మనుషుల్ని కలిపిందే. మరి ఇంకేమున్నాయి? ఇదిగో ఇంకో ఉదాహరణ. 1281లో కుబ్లాయ్ ఖాన్ సైన్యం జపాన్ మీద దాడికి రెడీ అవుతోంది. ఆ సైన్యంలో మంగోలులు, చైనీయులు, కొరియన్లు, చివరికి యూరోపియన్ సాహసికులు కూడా ఉన్నారు. వాళ్ళ భాషలు, సంస్కృతులు వేరేనా వాళ్లంతా పాటించేది ఒకటే ఆజ్ఞ, ఒకే ఒక్క చక్రవర్తి ఆజ్ఞ. ఇది సామ్రాజ్యాల ద్వారా జరిగిన ఏకీకరణ. ఇక మూడో ఉదాహరణ చూద్దాం. సుమారు 1300వ సంవత్సరంలో మక్కాలోని పవిత్ర కాబా దగ్గరకు వెళ్తే అక్కడ మెసొపొటేమియా, టర్కీ, ఆఫ్రికా, భారతదేశం ఇలా ఎన్నో దేశాల నుండి వచ్చిన యాత్రికులు కలిసి ప్రార్థనలు చేసుకుంటున్నారు. వాళ్ల భాష వేరు, సంస్కృతి వేరు, కాని వాళ్లందర్నీ కలిపింది ఒకటే, అదే వాళ్ల విశ్వాసం. మతం ద్వారా జరిగిన ఏకీకరణ అంటే ఇదే. చూశారుగా, చరిత్రలో మతం ఎంత శక్తివంతమైన ఏకీకరణ సాధనంగా పనిచేసిందో. కానీ ఈ రోజుల్లో మతం అనగానే మనకు గొడవలు, విడిపోవటాలే ఎక్కువగా గుర్తొస్తాయి. అసలీ తేడా ఎందుకొచ్చింది? ఒకప్పుడు కలిపిన శక్తి ఇప్పుడు ఎందుకు విడదీస్తున్నట్టు కనిపిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానమేంటో చూద్దాం. అయితే దీనికి సమాధానం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే మన సమాజాలన్నీ, అంటే మన చట్టాలు, మన విలువలు, ఇవన్నీ మనం సృష్టించుకున్న ఊహాజనిత క్రమాల మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే ఇవి నిజానికి చాలా సున్నితమైనవి, బలహీనమైనవి అన్నమాట. సరిగ్గా ఇక్కడే మతం రంగంలోకి దిగింది. మతం ఏం చేసిందంటే, ఈ నియమాలు, ఈ పద్ధతులు మామూలు మనుషులు పెట్టినవి కావు, వీటికి దైవికమైన, అంటే ఒక అతీతమైన శక్తి ఆమోదముంది అని నమ్మించింది. ఇంకేముంది, ఆ బలహీనమైన సామాజిక నిర్మాణాలకు ఒక్కసారిగా బలం, స్థిరత్వం వచ్చేశాయి. సో దీన్ని బట్టి చూస్తే మతమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది కొన్ని మానవ నియమాలు, విలువల వ్యవస్థ. కాని ఆ నియమాలు మానవుల కంటే గొప్ప ఒక అతీత శక్తి నుండి వచ్చాయని నమ్మడంపైనే ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అంటే ఒకదాన్ని మతం అని పిలవాలంటే దానికి 2 కండిషన్స్ ఉండాలి. మొదటిది, ఈ నియమాలను మనుషులు సృష్టించలేదు, అంతకంటే గొప్ప శక్తి ఏదో సృష్టించింది అని నమ్మాలి. రెండోది, ఆ నమ్మకం ఆధారంగానే మనం ఎలా బతకాలి, ఏది మంచి, ఏది చెడు అనే ఖచ్చితమైన నియమాలను, విలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఫుట్బాల్ ఆటని తీసుకుందాం. ఫుట్బాల్లో కూడా రూల్సుంటాయి కదా, కాని దాన్ని మనం మతమనం. ఎందుకంటే ఆ రూల్స్ పెట్టింది ఫీఫా అనే ఓ మనుషుల సంస్థ. వాళ్లకు నచ్చితే రేపా రూల్స్ మార్చేయచ్చు. కాని మతంలో నియమాలు దేవుడు పెట్టాడని నమ్ముతారు కాబట్టి వాటిని మార్చడానికి వీల్లేదు. అది తేడా. అలాగే కేవలం నమ్మకముంటే చాలదు. ఉదాహరణకు, చాలామంది దెయ్యాలున్నాయని నమ్ముతారు. కాని ఆ నమ్మకం నువ్వు ఇలాగే బతకాలి, ఈ పనులు చెయ్యాలి, ఈ పనులు చేయకూడదు అని ఎలాంటి నైతిక నియమాలను చెప్పదు. అందుకే దెయ్యాలపై నమ్మకాన్ని మనం మతం అని పిలవం. ఓకే, మతం సమాజానికి స్థిరత్వం ఇస్తుందని అర్థమైంది. కాని అన్ని మతాలు ప్రపంచమంతటా ఎందుకు వ్యాపించలేదు? కొన్ని మతాలు మాత్రమే కోట్లాది మందిని ఎలా ఏకం చేయగలిగాయి? వాటి ప్రత్యేకత ఏంటి? ఒక మతం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమవ్వాలంటే దానికి ముఖ్యంగా 2 లక్షణాలుండాలి. ఒకటి, అది యూనివర్సల్ అయి ఉండాలి. అంటే దాని సందేశం ఏదో ఒక జాతికో ప్రాంతానికో కాదు, ప్రపంచంలో ఉన్న అందరికీ వర్తిస్తుంది అని చెప్పాలి. 2, అది మిషనరీ అయి ఉండాలి. అంటే తన నమ్మకాలని అందరితో పంచుకోవాలి, అందరినీ తనలోకి మార్చాలి అనే తపన ఉండాలి. చాలా పాతకాలం నాటి మతాలు చూస్తే అవి చాలా లోకల్గా ఉండేవి. అంటే ఒక ఊరి దేవుడు, ఒక తెగ దేవుడు అన్నట్టు. వాళ్ల దేవుళ్ళు వాళ్లని మాత్రమే కాపాడతారు, వేరే వాళ్లని తమ మతంలోకి మార్చాలన్న ఆలోచనే వాళ్లకుండేది కాదు. కాని తర్వాత వచ్చిన బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం లాంటి మతాలు అలా కాదు. మా దేవుడు, మా సత్యం అందరికోసం అని చెప్పి ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈ పెద్ద మార్పు చరిత్రలో ఎప్పుడు మొదలయిందంటే క్రీస్తుపూర్వం మొదటి సహస్రాబ్దిలో ఈ సార్వత్రిక మిషనరీ మతాలు పుట్టుకురావడం మొదలైంది.
ఇది నిజంగా మానవ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవం లాంటిది. మొత్తం మానవజాతి చరిత్రలో మనుషులందర్నీ ఏకం చేసిన అతిపెద్ద శక్తులు ఎన్నున్నాయో తెలుసా? సమాధానం ఈ నంబర్. అవే ఈ 3: డబ్బు, సామ్రాజ్యాలు మరియు మతాలు. వీటినే మనం 3 గొప్ప ఏకీకరణ శక్తులు అని చెప్పొచ్చు. ఈ 3 కూడా భాష, సంస్కృతి, దేశాల సరిహద్దులు అనే తేడా లేకుండా మనుషులందర్నీ ఒక తాటిపైకి తీసుకువచ్చాయి. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సార్వత్రిక మతాల ఆవిర్భావం అనేది చరిత్రలో జరిగిన అత్యంత ముఖ్యమైన విప్లవాల్లో ఒకటి. మానవజాతిని ఏకం చేయడంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషించింది. గతాన్ని ఏకం చేయడంలో విశ్వాసాలు ఎంత కీలక పాత్ర పోషించాయి కదా. మరి వర్తమానంలో, భవిష్యత్తులో మనల్నందరినీ ఏకం చేసే ఆ శక్తి ఏవై ఉంటుంది? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.